సత్యసాయి జిల్లా కదిరిపట్నానికి చెందిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కాటం ఈశ్వర్, సాయి హర్షిత్, వెంకట సాయి, మురారి వెంకట్లను ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ ఘనంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్తో కలిసి క్రీడాకారులను అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పట్టణ ప్రజలు, యువత బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. క్రీడాకారులు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే వెంకటప్రసాద్. ఎంతో గర్వకారణం. 13 ఏళ్ల వయస్సు లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇది అవకాశం కల్పిస్తారు. చేసుకోవడం కూడా ఈశ్వర సాయికే దక్కిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నా. కర్ణాటక గౌరవం, మన ప్రాంత క్రమశిక్షణను మీరు మరొకసారి నిలబెట్టాలని, మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిందిగా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీ ఉత్తేజకర కరతాళ ధ్వనుల మధ్య అలంకరించాల్సిందిగా వేదిక పుష్పగుచ్ఛంతో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కందికొంట వెంకటప్రసాద్ గారిని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. సరస్వతి స్వరూపులు కాటం ఈశ్వర సాయిని ఆర్డీఓ గారు, డిఎస్పి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పుర ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు, వీరు సాధించిన ఘనతకు గట్టిగా ఒకసారి చప్పట్లతో హర్షిద్దాం. హర్షిత్ వెంకట సాయిని ప్రోత్సహించిన తల్లిదండ్రులని, శిక్షకులని, పుర ప్రముఖులని, క్రీడాభిమానుల్ని, క్రీడాకారుల్ని, ఇది మన కదిరి ప్రాంతానికి జరుగుతున్న సత్కారం. కందికొంట వెంకటప్రసాద్ ఇండోర్ స్టేడియం సాక్షిగా కమ్యూనిటీ రిక్రియేషన్ సెంటర్ సభ గురువు లేనిదే ఏ విద్య కూడా రాణించడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటి గురువును సన్మానించుకోవడం క్రీడాభిమానుల అదృష్టంగా, వ్యాయామ అధ్యాపకుల, ఉపాధ్యాయుల అదృష్టంగా భావిస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జిల్లా ఎస్పీ గారికి, గౌరవ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చిన్నారులకు బ్యాడ్మింటన్ మధ్యాహ్నం పిలిచి మాట్లాడినా వాళ్ళ పేరెంట్స్తో. ఒకరేమో డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్ఐసి, ఇంకొక ఆయనేమో బట్టలంగడి పెట్టుకున్నాడు ఈశ్వర సాయి వాళ్ళ ఆయన, ఇంకొక ఆయనేమో తహసీల్దార్ ఆఫీస్లో గుమస్తాగా ఉంటూ ఈ మధ్యన ఆర్ఐగా ప్రమోషన్ వచ్చినది. వీళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక ప్రశ్న వేసినాయి, ఫిజికల్ ఫిట్నెస్కి మీరేమో ట్రైనింగ్ ఇస్తా అన్నారు, మరి ఇళ్లలో వీళ్ళకి వృత్తిపరంగా ఎంచుకున్నారు. వాళ్ళ దేహదారుఢ్యానికి అవసరమైనటువంటి డైట్ అనేది నిజంగా ఎక్స్పర్టైజేషన్ అయితే అవసరం. ఆ ఏరియాలో మాట్లాడినప్పుడు పాపం కోచ్ నేనే అప్పుడప్పుడు కూడా వండి పెడతా అని చెప్తాను. అంటే ఇందాక ఎస్పీ గారు చెప్పినారు ఎన్ని కష్టాలు పడుతుంటారనేది. అంటే దీస్ ఆర్ ద కోఆర్డినేషన్. ఈ స్టేడియం కట్టేటప్పుడు పాపం నేను అపోజిషన్లో ఎమ్మెల్యే, వద్దనే వాళ్ళకంటే చేయాలంటే కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఆ రోజు దాదాపు 15 సంవత్సరాల క్రితం చేసాం మేము. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది, మాకున్నటువంటి వనరులు కానీ వసతులు కానీ కూడా చాలా తక్కువ, పరిమితం. అయినప్పటికీ రాజ్యసభ మెంబర్ సీఎం రమేష్ గారి దగ్గరికి పోయి 4 డబ్బులు తీసుకొచ్చినాం. మా ఎంపీ అప్పట్లో ఎంపీ గారు నిమ్మల కిష్టప్ప గారి దగ్గర పోయి 4 డబ్బులు ఇచ్చినాం.
నా వంతుగా నేను కొద్దిగా ఇచ్చినాను. కానీ దాని తర్వాత మాత్రము బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది. నేను ఎప్పుడు అక్కడికి పోయి చూసింది లేదు, కానీ పొద్దున్నే లేసి ఎప్పుడైనా పరిగెద్దామని ఇక్కడికి వస్తే అప్పుడప్పుడు స్ప్రింట్స్ కొడదామని పిల్లలు మాత్రం క్యూ లైన్లో ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను విట్నెస్ చేస్తాను, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నారు పిల్లలు నేషనల్ లెవెల్లో అనేది వాస్తవ రూపం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానికి మనస్ఫూర్తిగా సిఆర్సి వాళ్ళకి కానీ, ఎందుకంటే పేకాట బంద్ అయింది మంచిది, చాలామంది ఆడవాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, కాకపోతే చాలామంది తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు ఐరానికల్గా. దానికి నిజంగా సిఆర్సి వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను.